కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి 65 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ తెలిపారు. ఆదివారం జగ్గంపేట టీడీపీ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి రామ్ కుమార్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులతో జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నెహ్రూ పేర్కొన్నారు. కాలంలో నన్ను కూడా ప్రత్యేకంగా వచ్చి కాలంలో నీకేం కావాలి అంటే ల్యాబ్ ఒకటి ఒక 50 లక్షల రూపాయలు ఖర్చుతో ఏర్పాటు చేయాలండి అని ఆ ప్రపోజల్స్ పట్టుకెళ్తున్నాం. మా డైరెక్టర్ గారు ఏదైతే రామ్ కుమార్ గారు వారికి కూడా మేము ఇస్తూ ఉంటాం. ఆయన చాలా బాధ్యత తీసుకున్నారు దీన్ని శాంక్షన్ చేయించడం. ఇదంతా కూడా కనీసం 40 రోజుల్లో జరిగింది. మన మోడల్ డిగ్రీ కాలేజీని వచ్చి చూడటం, పర్యవేక్షించడం, మనకు కావాల్సినటువంటి నీడ్స్ ఏంటి, దానికి నేనేం చేయగలను అని చెప్పి ఆయన ఆలోచన చేయడం, దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షణకు పంపడం, వాళ్ళు కూడా అక్కడ ప్రిన్సిపల్ గారిని కలవడం, నన్ను కూడా ప్రత్యేకంగా వచ్చి కలవడం. నీకేం కావాలి అంటే ల్యాబ్